వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన అవికా స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు, ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుంది కదా దోస్తులు. మీలో ఎవరికైనా పల్లెటూరు అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. నాకు సిటీ అంటేనే మస్తు ఇష్టం. పల్లెటూరులో చూడండి అత్తయ్య, అసలు పొల్యూషనే ఉండదు. ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో తెలుసా? ప్రశాంతంగా ఉంటది. ఏమైనా రోగం వచ్చిందనుకో ప్రశాంతంగా అట్లనే పోతాం. ఓ దవాఖానకు పోవచ్చా ఏమన్నా? ఇప్పుడు ఎవరైనా కడుపుతోటున్నారనుకో, సడన్ గా నొప్పులు స్టార్ట్ అయినాయి అనుకో, నువ్వు సిటీకి పోయేసరికి ఏమయ్యేది తెలియదు. సిటీలు ఉంటేనే కరెస్ట్. ఏ రోగం వచ్చినా ఉరకచ్చు దవాఖానకు. పల్లెటూర్లలో ఉంటే అసలు రోగాలు రావు. ఎందుకు రావు? ఇంతకు ముందు పల్లెటూరు అంటే ప్రకృతిలో దొరికేటివే వాడేటోళ్ళు. ఇప్పుడు పల్లెటూరు అంటే అట్లా కాదు. అక్కడ వస్తువులన్నీ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతాండ్రు. అవన్నీ వాడతాండ్రు వీళ్ళు. చూడడానికి అన్ని పొలాలు ఉంటాయి, దోమలు ఉంటాయి, ఆవులు బర్రెలు, పెంట వాసన. అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. డెవలప్మెంట్ ఉండదు, మన ఉండదు. ఏంటి డెవలప్మెంట్ గాడ సిటీలు ఉన్నాలే మంచిగా పొల్యూషన్ పొగలు అన్ని పీల్చుకొని గట్టి పడతాండ్రు. అలవాటు అవుతుంది. ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళు చూస్తుంటాండ్రు. ఇంత పొగ రాగానే కథం పుట్టుకుంటాండ్రు. వామో ఆపుండతమ్మ మీ రీసెర్చ్. చచ్చిపోతారు జనాలు ఇన్లేక. దోస్తులు, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరి ఈ వీడియో ఏంటంటే మొగుడు పెళ్ళ మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 16. దోస్తులు, మీకు ఇంతకు ముందే చెప్పాం కదా మన అవికా వెంట్స్ ఛానల్లో ప్రాబ్లం అయిందని. మళ్ళీ ఈ ఛానల్ కి కూడా ప్రాబ్లం రాకుండా ఉండాలని దోస్తులు టైటిల్స్ మేము మార్చేసాము. మళ్ళీ అవే టైటిల్స్ పెడితే రిస్క్ అవుతుందని. ఈ విషయం మేము పదే చెప్పినా కూడా మళ్ళీ కామెంట్ చేస్తున్నారు దోస్తులు, టైటిల్స్ ఎందుకు మార్చుతున్నారని. అందులో ఉన్న పాత టైటిల్స్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుందేమో, పార్ట్ 1 నుంచి పార్ట్ 20 దాకా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి దోస్తులు. మన ఛానల్స్ ని, మన ఛానల్లోని వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది దోస్తులు. కొత్తగా వచ్చే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకేనా దోస్తులు? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దోస్తులు నిన్న మాకు హ్యాపీ మ్యారేజ్ డే చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారు ఆగుండి సారు. ఏమైందమ్మా? బండి ముందరికి వచ్చి నిల్చున్నావు. బండి కింద పడితే సారు. ఏం సారు? ఎవరికి సారు? సారు నీకు పుణ్యం ఉంటది, నీ బాంచను. నాకు పుణ్యం వస్తున్నది, నువ్వు ఇచ్చేదేంది? అయ్యో గట్లా అనకు సారు, నీకు బాంచను. ఏమైంది? ఎందుకు ఇట్లా అడ్డమాటం వస్తున్నావు? పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వమంటావా? అయ్యో గంత కోపం ఎందుకు సారు మా మీద, మా పేదోళ్ళ మీద? ఏంది పేదదానివా? చూస్తా ఉంటే కట్టుబొట్టు అన్ని మంచిగా ఉన్నాయి. అద్దాలు గిద్దాలు జోరు పెట్టినావు, మంచి చెప్పులు వేసుకొని నడతాను. నువ్వు పేదదానివేంది? అయ్యో గట్లా అనకుంది సారు. చీర కట్టుబొట్టు మంచిగా ఉంటే పేదోళ్ళు కామన్నట్ట. పక్కకు రాప. అయ్యో గట్లా అనకుంది సారు, ఇంత సాయం చెయ్యండి నాకు, ఈ టైర్ పట్టుకుంటా. ఇవో పిచ్చి నకరాలు చేసినావు అనుకో, చక్కగా పోలీస్ స్టేషన్ కి పట్టుకపోతా. ఇట్లనే ఆ టైర్ ని పట్టుకో, అట్లనే ఈడ్చుకోపోతా. గట్ల ఎందుకంటారు సారు? చూస్తే పుణ్యాత్ముడు లెక్కనే కనబడతాండ్రు. పుణ్యాత్ముని కాదు, నేను పెద్ద పాపాత్ముని. నడు. ఏందమ్మా నువ్వు? నాకు అర్థం కాదు. కాళ్ళు చేతులు గంత మంచిగున్నాయి, మంచిగా ఆడితాను. ఏదైనా కష్టపడి పని చేసుకో, అంతేగాని డబ్బులు ఇట్లా అడుకోవద్దు. ఎవరికైనా కష్టపడితేనే వస్తాయి డబ్బులు, అర్థమైందా? అయ్యో నీ బాంచను. నువ్వే గిట్లా అంటే ఇక కాళ్ళు చేతులు లేని వాళ్ళు, పని చేయని వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? వాళ్ళు కూడా కష్టపడతారు. మెదడు ఒకటి మంచిగా ఉంటే చాలు అన్నట్టున్నది ఇప్పుడు సమాజం. ఏదంటే అది చేయొచ్చు. నడు. అయ్యో సారు గట్ల అనకుంటే నాకు ఉద్యోగం చేయరాదు సారు. చదువు రాదు, మన్ను రాదు, దుబ్బ రాదు. చదువు రాకపోతే 4 ఇళ్లకు పోయి పోలు తోముకో, బట్టలు విండు. శాతనైతే లేదు సారు, బొక్కలు అరిగిపోతాయి, తిండి లేదు, తిప్పలు లేవు. గవర్నమెంట్ మీలాంటి వాళ్ళ కోసమే పప్పులు, నూనెలు, బియ్యం, గోధుమలు అన్ని ఇస్తుంది. కార్డు పట్టుకొని పోయాడ నిల్చో. మీరేందో రేషన్ కార్డు ఏందో ఉంటది కదా, అది పట్టుకొని పో. బియ్యం, ఉప్పు, పప్పు అన్ని తెచ్చుకో. మంచిగా వంట చేసుకో, తిను. పోయి పని చెయ్యి. పైసలు వస్తాయి, దాచిపెట్టుకో. ఆ దాచిన పైసా అట్లనే దాయి, ఇంకా జమ అయ్యి. నీకు ఎప్పుడో ఏదో ఒక అవసరం రావచ్చు.
మా పేదోళ్ళకు అవసరాలు ఏముంటాయి సారు? నేను చూస్తే అస్సలు అట్లా అనిపిస్తాం లేదు. ఒక్కడి తిండుంటే చాలు, గది లేక సత్తన్నాం. మా అమ్మ చెప్పింది వినబడతలేదా? కార్డు పట్టుకొని ఆడ పోయి నిలిచిపోనాడు. కాడు లేదు సారు, పోయింది. ఇగో ఇగో గివ్వే నచ్చే నాకు. ఈ మాటలన్నీ అట్టే అబద్ధాలు, నాటకాలు దొబ్బుతున్నావు ఏంది? సారు నీ అమ్మ సారు. నీకు వట్టిగా చెప్తే వినబడతలేదు కదా? నీ కాళ్ళు మొక్కుతా సారు, నీ బాంచను. ఏ దూరం జరు అట్లాడు. మెల్లగా మీద మీద పడి ఏడ్చినట్టు చేసి బంగారు చైన్లు కొట్టేస్తాడట, మాటలలో పెట్టి నాటకాలు దొబ్బుతాడట. అందుకే వచ్చినావు కదా నువ్వు, నాకు ఇప్పుడు అర్థమైంది. దొంగతనం వచ్చినా మంచిగా ఉండు సారు, మేము గట్లా బతికేటోళ్ళం కాదు. ఏం పుట్టింది నీకు అసలు? ఈ ఎందుకు ఇట్లా అయిండు? ఎన్నేళ్ళ నుంచి అయిండు? నిన్నేం తిన్నావు, మొన్నేం తిన్నావు? అయ్యో గట్లా అనకుండ్రి సారు. నా మగునికి మంచలేదు పానం, నా కొడుకు మంచలేదు, నాకు కూడా మంచలేదు. అందుకే పనులకు పోతలేను. బుక్కెడు బువ్వ తింటాం సారు. మీకు పుణ్యం ఉంటది, సాయం చేశారు. ఏ పాటి మీకు ఈ అవ్వ పోలీసు ఎక్కడ కనబడతలేడు. సారు? ఇగో ముందటికి జరిగిన అనుకో, మూతి మీకు గుద్దుతా, మూతి పనులు అనేది రాలాలి. అజ్జారు ఇలాంటి పిచ్చి మెక్కల గురించి నాకు తెలుసు. మీద మీద పడతారు, దగ్గరకు వస్తారు, మళ్ళా నేనేదో ఏడానికి చూసినా అని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దగ్గరకు వచ్చినా అంటే సంపుతా, దరిద్రపు ఒక దాన. ఏం మనిషి ఉన్నావు నువ్వు? చక్కగా వచ్చి నా బండికి అడ్డం పడ్డది, ఆయనతో బండి కింద పడితే ఉన్న టెన్షన్ ఇవ్వాలి అన్నట్టు నీ టెన్షన్ ఒకటా నాకు? అయ్యో గట్లా అనకుండ్రి సారు. మిమ్మల్ని చూడంగానే దాన కర్మం లెక్కనే కనబడ్డారు. ఏమన్నా ఇద్దరు కావచ్చా నచ్చిన కడుపులు మలమల మాడిపోతానే. ఇగో ఇయ్యాలంటే నేను ఇప్పటికంటే ఇప్పుడు పైసలు ఇవ్వచ్చు. ఇట్లా పైసలు ఇస్తే నీకు ఇదే అలవాటు అవుతుంది. ఇంకా 10 మందిని గిట్లే బండి ఆపుతావు, వాళ్ళకి ఏమయ్యేది తెలియదు. ఆపుతావు, ఏందో చెప్తావు, పైసలు కొట్టేస్తావు, వాళ్ళని ఇబ్బంది పెడతావు. వాళ్ళ పరిస్థితి ఎట్లుందో వాళ్ళ ఇంట్లో పరిస్థితి నీకెట్లా తెలవాలి? నీకెందుకు ఇవ్వాలి? అయినా బాగా పైసలు వాళ్ళు ధనవంతులు రూపాయి బయటకు తీయరు. ఎవడన్నా మంచోడు ఉండి ఆడు బయటకు తీసిండంటే ఆడు ధనవంతుడు కాదనే అనుకోవాలి. మామూలు వాళ్ళు అయితేనే ఇస్తారు అట్లా. అయ్యో సారు గట్లా అనకుండ్రి బాంచను. ఇంకోసారి గిట్లా బండి అడ్డం పెట్టి ఎవరన్నా ఆపి ఇబ్బంది పడ్డట్టు చేసినావు అనుకో, అందరూ నీ లెక్క సమయం విలువ తెలియనోళ్ళు కాదు. అర్థమైతుందా? ఒక్కొక్కరు ఒక్కొక్క సమయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసా? ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయరు. అసంటిది నువ్వు నా టైం గింత వేస్ట్ చేస్తాను. ఏదైనా ఎమర్జెన్సీలో పోయేటోళ్ళని గిట్లా ఆపితే ఎట్లుంటుంది చెప్పు? బడికి పోతారు పిల్లలు, పిల్లలు కరెక్ట్ టైంకి పోవాలి. లేట్ అయితే అలా డిసిప్లిన్ పోతుంది. ఏమనుకుంటానవో? పోనాడు, ఆడ ఊర్లో అన్నదానం చేస్తాడు, పో తినిపోనాడు. అన్నదానమ్మా? ఏడా ఏడయ్యా? ఈ ఊర్లో హనుమాన్ టెంపుల్ ఉంది కదా, ఆవు. ఆడ పెడుతున్నారు, పో తినిపో. మీ వాళ్ళందరినీ పట్టుకోపో. ఆ లెవెల్లో అన్నదానం చేస్తా ఉంటే నేనేదో చెప్తాను పెద్ద పుడింగ్ అని అనుకోకు. ఇప్పుడే 10,000 కట్టొచ్చినాడా. అది ఎవరు పెడతానో ఏందో నాకు తెలియదు కానీ ఇంకా 2 బియ్య బస్తాలు, కొన్ని కూరగాయల సామాన్లు తెప్పించి వచ్చిన. ఇట్లనే ఎక్కువ తక్కువ వస్తే పెట్టడానికి. పోనాడు, పో. ఎవరో పుణ్యాత్ములు అన్నదానం చేస్తాను, పో. ఏం చేస్తున్నావే నా రాణి? ఒరేయ్, నేను కాల్ రికార్డ్ చేస్తున్నా, మాట్లాడరా. అట్లనే మాట్లాడు. నేను కామెడీ చేస్తున్నావు అనుకున్నానే. నువ్వు కాల్ రికార్డ్ చేస్తే నాకు తెలియదా అని. అక్కడ కాల్ రికార్డ్ బటన్ వస్తాగానే ఇక్కడ నాకు వాయిస్ మెసేజ్ వస్తుంది, యువర్ కాల్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని. నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ తొడ మీద పుట్టుమచ్చ, నీ వీపు మీద పుట్టుమచ్చ, వాటిని ముద్దులు పెట్టుకుంటానే. ఇంకేం చేస్తానో చెప్పన్నా? ఛీ, దరిద్రుడా. ఇట్లా ఒక అమ్మాయిని ఏడిపిస్తే చచ్చిపోతావురా నువ్వు, నాశనం అయిపోతావు. ఆగే, ఇంకా నీ అందరిని వర్ణిస్తా. ఇదంతా రికార్డ్ చెయ్యు, చేసి అందరికి వినిపియ్యు. నేను కూడా అందరికి వినిపిస్తా. నీ ఫోటోలు అందరికి చూపిస్తా. నువ్వు ఈ రికార్డింగ్ ఎవరికన్నా వినిపించడం అవసరం లేదు. వెంటనే నీ ఫోటోలు వీడియోలు అన్ని వైరల్ అయిపోతాయి. అసలు నీకు ఒక విషయం తెలుసానే? మొత్తం నీ బాడీలో అణువు ఏదో ఎక్కడెక్కడ ఉన్నదో అన్ని తెలుసు నాకు. మర్చిపోయినావానే? మన ఇద్దరం ప్రేమించుకున్నాం. వాడిని పెళ్లి చేసుకోగానే నీ మైండ్ దొబ్బింది అయింది. మర్చిపోయినట్టున్నావు, గుర్తు తెచ్చుకో. మన ఇద్దరం ఎన్నిసార్లు కలుసుకున్నాం, ఎంతెంత తిరిగినాం, పార్కులకి పబ్బులకి. మస్తు రోజులైతుంది నిన్ను ముట్టుకోకుండా, ఉండలేకపోతున్నా. ఇవాళ వస్తావానే? పోనీ నేనే రావన్నా? నాకు ఒక క్లారిటీ ఇయ్యే. నాకు ఈ ఫోటోలు అందరు చూపెట్టబుద్ధి అవుతుంది. నువ్వు ఎప్పుడు వస్తావు ఒక క్లారిటీ ఇచ్చినావు అనుకో, ఇక నేను ఎవరికి చూపెట్టా. నీకు నాకు మన ఇద్దరి మధ్యలోనే ఉంటాయి. నీ మొగుని కూడా తెలుసు అనుకో అన్ని.
హలో రాణి, హలో. నేను ఎవరినో ప్రేమించడేంది? ఏం మాట్లాడుతున్నాడు ఈ దరిద్రుడు? అసలు వీడికి ఇవన్నీ ఎట్లా తెలుస్తున్నాయి? ఎప్పుడన్నా వీడియో తీసిండా నాది? స్నానం చేసేటప్పుడు గాని, బట్టలు మార్చుకునేటప్పుడు గాని ఎవరు వస్తారు మా ఇంట్లోకి? మగవాళ్ళు రాజు, సురేష్ అన్నయ్య, బావ, తమ్ముడు, బంటి, శరత్ అన్నయ్య, అంతే కదా మావయ్య. వీళ్ళందరూ మంచి వాళ్ళే. ఇలాంటి క్యారెక్టర్ ఎవరికి లేదు. వీడు ఖచ్చితంగా ఎవడో బయటపడి నేను ఎలా పట్టుకోవాలి? ఏం చేయాలి అసలు? ఎవరికి చెప్పాలో అర్థం అవ్వట్లేదు. పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. సురేష్ అన్నయ్యకి చెప్తే వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కావచ్చు. కానీ వాడు ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నాడు. అవన్నీ అందరికి చెప్తా అంటున్నాడు. సురేష్ అన్నయ్యకి, బండికి చెప్తే ఎంత దరిద్రంగా ఉంటది. ముందైతే సరితకి చెప్తా. పెద్దమ్మా, పెద్దమ్మ నేను నచ్చిన. ఏమైంది పెద్దమ్మ? నేను నచ్చు నీకు ఇష్టం లేదా? పెద్దమ్మ ఏమైంది పెద్దమ్మ? నిన్నెవరన్నా తిట్టిండ్రా? నాకు ఏడుపు వస్తుంది పెద్దమ్మ. ఏమైంది నీకు? ఏం కాలేదురా. నాకు చెప్తలేవు నువ్వు. నీకేమైంది? కళ్ళల్లో ఏమో పడ్డదురా, మండుతున్నాయి కళ్ళు. ఇది చూడు, కళ్ళు మూసుకో కొద్దిసేపు. పోతుంది పెద్దమ్మ. పెద్దమ్మ నేను నీకోసం వచ్చిన. పెద్దమ్మ ఇది ఎవరిల్లు? పెద్దమ్మ ఇంకా మండుతుందా? పోలే. ఎంత హాయిగా ఉందరా దాము. కళ్ళు మండితే హాయిగుందా? నువ్వు మాట్లాడుతూ ఉంటే కళ్ళల్లో మంట మొత్తం పోతుందిరా. నిజంగానా? నన్ను అందరు తిడతారు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావని. నువ్వే నన్ను తిట్టావు. పెద్దమ్మ చాలిగా ఎంతసేపు కళ్ళు మూసుకుంటావు? మంట తగ్గిపోయింది అన్నావు కదా. నిన్ను ఎవరో తిట్టిండ్రో నాకు తెలుసు, అందుకే అట్లున్నావు. ఎవరు తిట్టిండ్రో నాకు చెప్పు, నేను వాళ్ళ సంగతి చెప్తా. ఏం చేస్తావురా? నా దగ్గర పెద్ద గన్ ఉన్నది, షూట్ చేసి చంపెత్తా. చచ్చిపోతారా? నీ గంట షూట్ చేస్తే? మా డాడీ నాకు ఒకటి గన్ కొనిచ్చిండు. నేను అడిగిన డాడీని, డాడీ దీంతో షూట్ చేస్తే చచ్చిపోతారా అని. చచ్చిపోరు బెట్ట, ఇది ఆడుకునేదని చెప్పిండు. మరి నాకు రియల్ గన్ కొని అంటే కొనిస్తా అన్నాడు. కొనిచ్చినాక షూట్ చేస్తా. ఎప్పుడు కొనిస్తా అన్నారా మరి మీ డాడీ? ఎప్పుడు అన్నాడు ఇట్లా? డాడీ అంటే ఇంకా టీచర్ డాడీ, కార్తిక్ డాడీ లేడా గాయనే. కార్తిక్ డాడీ, ఆ డాడీ, ఈ డాడీ అనద్దు, డాడీ అనాలంతే. అంతే. నేను పెద్దగా అయినాక పోలీస్ అవుతా కదా, అప్పుడు కొనిస్తాడట. పోలీస్ అయితే వారా నువ్వు? ఐపీఎస్ ఆఫీసర్. అబ్బో, ఐపీఎస్ ఆఫీసర్ అవుతావా? మరి మంచిగా చదువుకోవాలి కదరా. చదువుతున్నావు ఇప్పుడు? చదువుతున్నా కదా, నేను ఇప్పుడు 10th క్లాస్. ఇంకా 10th క్లాస్ అయినారా? మరి ఎప్పుడు పోలీస్ అవుతావురా? 10th క్లాస్ తర్వాత కావచ్చు. ఒకటి కాలేజ్ ఉంటది, కాలేజ్ అయితే అయిపోతుంది కథం పోలీస్. నీకు ఇవన్నీ ఎవరు చెప్తారా అసలు? నాకు తెలుసు, నేను టీవీలో చూస్తా. టీవీలో అన్ని చెప్తారు. మా అమ్మ టీవీ చూడనియది. నాకు ఎట్లా చూస్తాయి అన్ని? అన్ని టీవీ చూసి కాదు తెలుసుకోవాల్సింది, చదువుకొని తెలుసుకోవాలి. టీవీలో మొత్తం తప్పు ఇన్ఫర్మేషన్ ఉంటది. టీవీలు, ఫోన్లు ఎక్కువ చూడొద్దు. ఫోన్ లో కూడా మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడాలి. అంటే అంటే టీచర్లు చెప్తారు క్లాసెస్, అవి వినాలి. వింటే అప్పుడు నీకు అన్ని తెలిసిపోతాయి. నువ్వు పెద్దగా పోలీస్ అయినాక నా ప్రాబ్లమ్స్ అన్ని నీకే చెప్తా, నువ్వే సాల్వ్ చేయాలి. మరి అప్పటి వరకు నేను నీకు గుర్తుంటున్నారా? గుర్తుంటావు. నువ్వు నా పెద్దమ్మ, దామోదర్ పెద్దమ్మ నువ్వే. ఎట్లా మర్చిపోతా నేను? మరి సరిత పెద్దమ్మ, కాదు. ప్రియాంక పెద్దమ్మ, కాదు. రాను పెద్దమ్మ, మీనాక్షి పిన్ని, ఇద్దరే నాకు. ఇద్దరే నీకేంటిరా? ఇద్దరంటేనే ఇష్టం. మరి మమ్మీ? మా అమ్మ అంటే కూడా ఇష్టమే, కానీ ఇప్పుడు లేదు. నాకు అట్లా అనద్దురా మమ్మీని. మమ్మీ ఫీల్ అవుతుంది కదా. ఎన్ని రోజులు నిన్ను బొజ్జలో మోసిందో తెలుసా? బొజ్జలో నిన్ను పెద్ద చేసి బయట తీసుకొచ్చింది. నిన్ను ఇంత పెద్ద చేసింది మమ్మీ. మరెందుకు మా అమ్మ ఊరికే తిడుతుంది, ఏడుస్తుంది. నువ్వు ఎంత మంచిగా ఉన్నావు చూడు. మీనాక్షి పిన్ని కూడా మంచిగా నవ్వుతుంది, ఏడవది. మరి ఏం చేస్తాడా?
అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ఏడవాల్సిందే ఎవరైనా. ఇప్పుడు మా అమ్మ ఏం ఏడవదులే. నేను మా అమ్మకి చెప్పేసిన ఏడవద్దు అని. సరే అన్నది. అవునా? మరి స్కూల్ కి పోమ్మని చెప్పదా నాకు? నేను కూడా స్కూల్ కి పొమ్మనే చెప్తా, పోవద్దని ఎవ్వరు చెప్పరు. ఏమైందిరా మళ్ళా మొహం మార్చినావు? నేను ఇక్కడికి వస్తే నువ్వు నన్ను స్కూల్ కి పంపుతావా? నీ మొహం, స్కూల్ కి పోవాలంటే బ్యాగ్ కావాలి, బుక్స్ కావాలి, షూ కావాలి. ఎవరా ఉన్నాయా నీకు? ఎందుకంత భయపడుతున్నావు స్కూల్ అంటే? సరే స్కూల్ సంగతి పక్కన పెట్టు. అగో ఎవరొచ్చిందో చూడు. ఈమెనే ప్రియాంక పెద్దమ్మ. రా ప్రియా, ఇలా రారా, నేను ఎత్తుకుంటాను. నువ్వు బక్కగా ఉన్నావు, నన్ను ఎట్లా ఎత్తుకుంటావు? నీకోసం మీ పెద్దమ్మ మంచిగా తిని లావైతుందిరా. నేను ఎవరి దగ్గర పోను, నీ దగ్గరనే ఉంటా. అట్లా కదరా, ప్రియాంక పెద్దమ్మ నీకోసం వచ్చింది అక్కడి నుంచి తెలుసా. నాకు దాముని చూడబుద్ధి అవుతుంది, నేను దాముతో ఆడుకుంటాను వచ్చింది. అవునా? నీకు ఆడుకోవచ్చా? ఉమ్, చాలా ఆటలు వచ్చి నాకు. మంచి మంచి స్టోరీస్ కూడా చెప్తుంది పెద్దమ్మ తెలుసా. అవునా పెద్దమ్మ? మెను రావే. పిన్ని దా. ఊకే పిన్ని పిన్ని అని ఏం పోతావురా? ఎంతసేపు ఎత్తుకుంటావు అవి? దానికి చేతులు నొప్పెట్టాయా పాపం? కార్లో మొత్తం నాది మీద కూర్చున్నావు. ఏమైంది, పడుకుంటున్నావు? ముట్టుకోక పెద్దమ్మ, పిన్నిని, నా పిన్ని. నీ పిన్ని అయితేంద్రా, అది నా చెల్లెలు. నీ చెల్లెలా? మరి మీ మమ్మీ మీనాక్షి ఏమవుతారనుకున్నా? నాకు చెల్లెళ్ళు అవుతారు. నేను వాళ్ళ అక్కని. కాదు. అడుగు కావాలంటే. విను, అది మా అక్కరా. వీడెవరిని అంత ఈజీగా నమ్మేటట్టు లేడు. ఇప్పుడు ప్రియాంక పెద్దమ్మ దగ్గర పోవాలనిపిస్తుందారా? మా మమ్మీకి అక్కనే కదా, పిన్నికి కూడా అక్కనే. అందుకే ప్రియాంక పెద్దమ్మ, నాకు కూడా నిద్ర వస్తుంది. పడుకోరా. మరి నన్ను ఒక్కనే ఇక్కడ ఇడిచిపెట్టి పోవు కదా నువ్వు? నేను ఎప్పుడు విడిచిపెట్టాను సరేనా? అన్నాడు పొట్టాడు. ఇది కూడా పడుకుంది. ఏమైంది? నిన్ను పడుకుందిరా. పడుకుందా? ఏమైందిరా, మంచిగా ఉన్నదా అది? రాగానే బెడ్ మీద పడిపోయింది. నైట్ కరెంట్ పోయింది అక్క, ఇన్వర్టర్ కి ఏమైందో పని చేయలేదు. ఇగో ఈ పొట్టాడు కూడా పడుకోలేదా? ఏమో మరి, పడుకోలేదేమో. పొద్దున అందరం పడుకున్నాం పవర్ రాగానే. ఇగో వీళ్ళిద్దరు ఆటలు ఆడుకుంటూ కూర్చున్నారు. పడుకొని మనం వేరే రూమ్ లోకి వెళ్దాం పదండి. ప్రియాంక వాళ్ళ దగ్గర కూడా వస్తాడు ఆవిడు. వాడి మొహం రాక రాక ఇప్పుడే వచ్చిండు. నిద్ర వస్తుందని పడుకున్నాడు. వాడు ఇప్పుడే లేవడు, చాలాసేపు పడుకుంటాడు. బంటి, మీనాక్షిని కూడా కాసేపు పడుకొని దాన్ని లేపుకొని తీసుకుపో కాసేపు అయినాక. వీడు పడుకున్నప్పుడు వెళ్తే బెటర్. మళ్ళా పిన్ని అని దాని వెనకూరుకొస్తాడు. అవును, ఉంటారా అక్కడ 2 రోజులు? లేదక్క, ఒక 2 గంటలుండి వచ్చేస్తాం అంతే. అది అసలు రానన్నది. కొంచెం సేపట్లో పోయేద్దాం రావే అంటే ఒప్పుకుంది. ఉమ్, ఎలా ఉంది వదిన? బాగుందా ఇక్కడ? కన్వీనియంట్ గానే ఉన్నారా? అన్నాను బంటి. రాణి ఉంది కదా, బానే ఉంది. రాణి వాళ్ళ అమ్మ కూడా చాలా మంచిది. ఉండనా మరి పొట్టాడు? ఉండను బంటి, నేను చందనని అడిగాను, సరే అంది. కానీ దానికి చూడాలనిపిస్తోందట. వీడియో కాల్ చేసి చూపిస్తానని చెప్పాను. ఒకసారి వచ్చి చూసిపో మనం, తనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఒకటేసారి ఇన్ని రోజులు విడిచిపెట్టి ఉండాలంటే లోపల ఉంటుంది దిగులు. ఈ రోజు మా మేనత్తది పుట్టినరోజు అంట. ఎవ్రీ ఇయర్ అన్నదానాలు చేపిస్తాడు డాడీ. ఓ, ఒక 10 ఊర్లలో పెట్టిస్తాడు. ఇవాళంతా బిజీగా ఉండుంటారు. మరి మేము వెళ్తే ఇంట్లో ఉంటారా లేదా? మీరు వెళ్ళేసరికి అన్ని అయిపోయి ఇంటికి వస్తారులే. డాడీ మొత్తం అంతా ఏం చూసుకోడు. ఏదైనా ఒక ఊరు సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళొస్తారంతే. ఏమన్నా తాగుతావారా, కాఫీ టీ? ఇక నేను ఎవరినో అన్నట్టు నువ్వు మర్యాదలు చేసుడు ఆపు. ఆచుడే కూసం. ఏంద్రా అందరు ఇట్లా అంటారు? నేను కాఫీ తాగుతారా అని కూడా అడగద్దా? ఏం అడుగుతావు కూసో. మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయేదాకా కొంచెం రెస్ట్ తీసుకో. అంత ఎట్లా అవుతున్నావు ఏందక్క నువ్వు? తింటలేవు సరిగా? ఏమోరా. ఏమైంది? రాజన్న మీద బెంగ పెట్టుకున్నా అయింది? అవును రాణి, బండి చెప్తుంది నిజమే. మొహం అంతా పీక్కుపోయింది. రాత్రి పడుకోలేదా? ఇక్కడ కూడా కరెంట్ లేదా అయింది? ఉందిరా, అదేం లేదు. చిన్నది పడుకోనివ్వదు కదా, ఆ అమ్మాయి చూసుకుంటుంది. కానీ ఎందుకో సరిగా నిద్ర పట్టట్లేదు. అలా చేయొద్దు రాణి, కంట నిండా నిద్రపోవాలి. ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది లేకపోతే. అవును,
ఆయన రానక్క? ఉహు. ఎవరు? రానక్క వాళ్ళ బావ. బావా? నువ్వేం టెన్షన్ పడకు వదినా, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడంతే. బావా అంటే మీ మేనత్త కొడుక? అంటే మేన బావా? కొంచెం దూరం చుట్టాలే, మా తాత వాళ్ళ సిబ్లింగ్స్ పిల్లలు అలా. ఉహు. అతను పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాడు వదిన. అవునా? ఎక్కడ? ఇక్కడే మన ఊర్లో. ఈ ఊర్లోనా? వావ్, గ్రేట్ థింగ్ కదా. ఉమ్, వాళ్ళ బంధువుల ఆమెకి. ఎవరక్క? పిన్ని. అతనికి పిన్ని వరుస అవుతుంది. తనకి క్యాన్సర్ వచ్చిందట, చాలా బాధపడ్డాడు. తను హాస్పిటల్ కట్టి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిద్దామని అనుకుంటున్నాడు అందరికి. అందరికి అంటే పేదవాళ్ళకి. సురేష్ బావని ఒకసారి కలవాలని చెప్పిండు. ఫోన్ నంబర్ ఇచ్చినవారా? లేదు లేదు, నేను మాట్లాడిస్తా. పాపం బాగా తిరుగుతున్నాడు దానికోసమే. వస్తాడా ఇప్పుడు? ఏమోరా, ప్రొద్దున ఫోన్ చేసిండు వస్తా అని. రాకుండా ఉంటాడా? వస్తాడు ఎట్లాగైనా. చూడాలి అతన్ని. మనం కూడా హెల్ప్ చేయాలి బంటి, ఇలాంటి మంచి పనులకి. చేద్దాం వదిన, నేను అదే అనుకున్నాను. నేను కూడా కొంత పర్సెంట్ ఎవ్రీ ఇయర్ డొనేట్ చేస్తా అని చెప్పాను. అయితే నేను కూడా ఏదో ఒకటి చేయాలి. మన లాంటి వాళ్ళం అందరం తోడైతేనే అది ముందుకు వెళ్తుంది. అదే బాగా టెన్షన్ పడుతున్నాడు పాపం ఆయన. ఎవరు? మా డాడీ ఏజ్ ఉంటాడా? డాడీ ఏజ్ ఏముండడు. రానక్కను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అవునా? ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అరే చెప్పద్దా, రానక్కను లవ్ చేసిండట. చిన్నప్పటి నుంచి అరబ్ కంట్రీస్ లో జాబ్ చేశాడంట, ఇంజనీర్. రానక్కకు పెళ్లి అయిపోయిందని తెలియగానే చాలా మెంటల్ గా అప్సెట్ అయిపోయాడు. అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాడు. చాలానే సంపాదించాడట. ఇప్పుడు హాస్పిటల్ అయ్యాక మళ్ళీ ఏదో ఒకటి చేస్తా అంటున్నాడు. బిజినెస్ చేస్తున్నాడట. అబ్బా, నాకు కూడా ఆ సాఫ్ట్వేర్ అంటే సుత్తి. బాగా సంపాదించి ఒక 5 ఏళ్ళు తర్వాత వచ్చి ఏదైనా బిజినెస్ పెడదాం అనుకున్నాను, కానీ ఎక్కడ రూపాయి లేకుండా చేశాడు. సంపాదించిందంతా ఖర్చు చేసేసాడు. అసలు అన్నింట్లో అతనికి హక్కు కల్పించారు వదిన మీరు. మరి మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని చెప్పడం అవసరమా? ఏందిరా నువ్వు? ఇప్పుడు నీకు మీనాక్షి గురించి ఏం తెలియదా? తెలుసు అనుకో, కానీ నేను అట్లా చేయగలరా? ఆయన అట్లా చేసిండు, మనమేం చేస్తాంరా? ఇప్పుడు ఈయన అట్లానే. రానక్క వాళ్ళ బావ బాగానే సంపాదించిండట. వాటితోటే ఇప్పుడు కడదాం అనుకుంటున్నాడు. మరి సరిపోతాయా? కన్స్ట్రక్షన్ కి కూడా హెల్ప్ చేద్దామా? చూద్దాం. బాగానే ఉన్నాయి అంటున్నాడు. ఇంకో 2 ఏళ్ళు కూడా వస్తాయట. ఐ మీన్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక హాస్పిటల్ ని 2 ఏళ్ళు రన్ చేయగలడట. బాగానే రెచ్చినట్టున్నాడు. మరి అతని వైఫ్, పిల్లలు? అది ఏం లేదు, పెళ్లి కూడా చేసుకోడట. అనక్కని చూడడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాడు, చూసిపోతాడు. అవునా రాణి? నాకు అదే కొంచెం బాధగా అనిపిస్తుంది ప్రియాంక. నా కోసం తన లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నాడని. అది కరెక్ట్ కాదు కదా. మూవ్ ఆన్ అవ్వాలి లైఫ్ లో. అలా ఉంటే ఎలా? నువ్వు చెప్పలేదా పెళ్లి చేసుకోమని? నువ్వు కొంచెంసేపు మాట్లాడితే అయిపోయేది. నన్ను కలిసినప్పుడల్లా చెప్తా, వింటే కదా. నచ్చిన అమ్మాయి దొరకలే అంటున్నాడు. నాతోటి కూడా మాట్లాడిండు. రాణిని రీప్లేస్ చేసే అమ్మాయి కావాలి అంటున్నాడు. అట్లాంటి అమ్మాయి దొరికినప్పుడు చూస్తా అంటున్నాడు. అయితే పిల్లని కూడా చూసి పెడదామా బంటి? చూద్దాం. ఇప్పుడైతే మొత్తం హాస్పిటల్ మీదే పడ్డాడు. ఇంకా వేరే ఏ ఆలోచన లేదు. గ్రేట్ క్యారెక్టర్ కదా. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను. నేను ఉన్నప్పుడు వస్తాడు మరి. హలో హలో బ్రో, నేను పార్థసారథి. పార్దు, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నువ్వు బిజీగా ఉన్నావో ఏం చేస్తున్నావో డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదు. పర్లేదు బ్రో, నీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చెయ్యి. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. ఇలాంటివి ఏమీ ఆలోచించకు. ఎక్కడున్నావు బ్రో? నేను రానక్క వాళ్ళ ఇంటికి వచ్చాను, వస్తావా? వస్తున్నాను బ్రో. యాక్చువల్లీ నేను సురేష్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అవునా? బావ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? కలిసారా బావని? లేదు బ్రో, బిజీగా ఉన్నానని చెప్పమన్నాడట. బిజీగా ఉన్నానని చెప్పమన్నాడా? ఎవరితో? ఎవరో ఒక మేడం మాట్లాడింది. మేబీ స్వప్నక్క అయి ఉంటుంది. నేను ఇంకా మీ గురించి మాట్లాడలేదు బావతోని.
లేకపోతే బావ ఖచ్చితంగా కలిసేవాడు మిమ్మల్ని. అవునా, ఇది ఇలాగే పెండింగ్ అయిపోతుందని వెళ్ళాను. పర్లేదు. నేను ఇప్పుడు వెళ్తున్నాను బావ దగ్గరికి. నేను మాట్లాడతాను ఒకసారి. ఒప్పుకుంటాడా మీ బావ? అయ్యయ్యో, మీరు అలా అనేసరికి ఏమనుకున్నారు? మా బావ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఇప్పటికీ చాలా మందికి చాలానే హెల్ప్ చేశాడు. మీరేం టెన్షన్ పడకండి, నేను మాట్లాడతాను. ఆఫీస్ లో మన ముగ్గురం ఒకసారి కలుద్దాం, ఏమంటారు? ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక మంచి పని మొదలు పెట్టారు. మాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడికి ఎప్పుడు వస్తారు? ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది అనుకుంటా. రోడ్డు మధ్యలో ఒక న్యూసెన్స్. బైక్ పైన వెళ్ళారా? అవును. అక్కడ ఉన్నప్పుడు నాకు ఒక్క ఫోన్ చేస్తుంటే సరిపోయేది. నేను బావతో మీటింగ్ అరేంజ్ చేసేవాడిని. ఇట్స్ ఓకే పార్థు, పర్లేదు. మేబీ బిజీగానే ఉన్నట్టున్నాడు బావ. ఈరోజు అన్నదానమో ఏదో చేస్తున్నారు. వాళ్ళ మేనత్త ఎప్పుడో చిన్నప్పుడు చనిపోయింది. ఆవిడ పుట్టినరోజు నాడు ఇలా అన్నదానాలు చేస్తారు 10 ఊర్లలో. అవునా, అదే నేను వస్తూ ఉంటే ఇక్కడ మధ్యలో 2 ఊర్లలో పెడుతున్నారు. ఇక్కడ కనిపించిన వాళ్ళందరికీ చెప్తున్నాను వెళ్ళి తినమని. అయితే అది మీదేనా? అవునవును, మాదే. ఓ సారీ, అందుకే బిజీగా ఉన్నట్టున్నాడు అతను. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తాను, అక్కడైతేనే బెటర్. నేను ఇప్పుడు వెళ్తాను కానీ చాలా బిజీగా ఉంటాడు బావ. సరే పార్థు. రండి. ఆ, వస్తున్నా. పాపం ఇంటికి వెళ్ళాడట. మరి ఏమైంది? సురేష్ వచ్చాడు కదా, వాడు ఇంట్లోనే ఉంటాడు. ఏమో మరి, స్వప్నకతోనో మరెవరితోనో బిజీగా ఉన్నానని చెప్పమన్నాడట. కలవని లేదట బావ. వాడు అప్పుడే వచ్చుంటాడు నాకు తెలిసి. నేనైతే బావకి ఇంకా ఏం చెప్పలేదు. ఇప్పుడు వెళ్తాను కదా, మాట్లాడతాను. ఇప్పుడు వస్తానన్నాడు అతను. ఆ, వస్తున్నాడట. రిటర్న్ అయ్యాడు. హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ ఉంటానని చెప్తున్నాడు. రానక్క, మరి బిర్యానీ వేసినా లేదా? ఏను వాగురా, మన రానక్క వేసిన బిర్యానీ అంటే బాగా ఇష్టం ఆయనకు. పిచ్చి పిచ్చి మాట్లాడకరా. పర్లేదులే రాని, నేనేం అనుకోనులే. అనుకోవడం కాదు, ఎందుకు అలా మాట్లాడడం? రాజు ఉంటే ఏమనుకుంటాడు? అవునవును, రాజన్న లేడు కాబట్టి మాట్లాడినా, ఉంటే నేనెందుకు మాట్లాడతా? ఈయన ముందు కూడా నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకరా. బావ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ కావాలని ఉంది నాకు. నువ్వు ఇంకా నా గురించి ఏమో ఏమో చెప్తే ఎట్లుంటే చెప్పాయి నాకు. ఆయన ఇంకేదో ఊహించుకునేటట్టు చేస్తాడు వీడు. అవును బంటి, అలా చేయకు పాపం. డైవర్ట్ చేసి అతను పెళ్లి చేసుకునేటట్టు చేయాలి గాని ఇట్లా చేస్తారా? మరి మంచి అమ్మాయి దొరకలేదట, నేనెక్కడికి పోయి తేవాలి? అవన్నీ నీకు అనవసరం. దేవుడు అతనికి ఏం రాసి పెట్టుంటాడో. అతని లైఫ్ లో ఇంకెవరైనా అమ్మాయి ఉందేమో. నేను అదే చెప్తూ ఉంటాను, నాకన్నా ఇంకా మంచి అమ్మాయి దొరుకుతుందేమో బావా అని. సారీ దోస్తులు, ఈ రోజు వీడియో ఇంతే. చాలా జలుబైంది, అస్సలు చేతనవ్వట్లేదు దోస్తులు. అందుకే మధ్యలో ఆపేస్తున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్లు అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన అవికా స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. బాయ్ బాయ్.